భారత మత్స్యరంగానికి కొత్త దిశను చూపే రిపోర్టును నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసింది. ఇండియాస్ బ్లూ ఎకానమీ స్ట్రాటజీ ఫర్ హార్నెస్సింగ్ డీప్ సీ అండ్ హాఫ్ షోర్ ఫిషరీస్ అనే పేరుతో విడుదలైన ఈ నివేదిక డీప్ సీ మరియు హాఫ్ షోర్ ఫిషింగ్ రంగాలలో అభివృద్ధి కోసం కీలక సూచనలు చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ విడుదల చేసిన ఈ రిపోర్టు ప్రకారం అన్ని సబ్సిడీలు పరిమిత కాలం వరకు మాత్రమే ఇవ్వాలి, తర్వాత వాటిని క్రమంగా తగ్గించి మత్స్య రంగాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. ఈ నివేదికలో 6 ప్రధాన రంగాల్లో మార్పులు అవసరమని పేర్కొన్నారు. పాలసీ మార్పులు, ఆధునిక పడవల అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతం, పర్యావరణ పరిరక్షణ, నిధుల సమీకరణ, అలాగే మత్స్యకార సంఘాల శక్తివంతం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. 2025 నుంచి 2033 వరకు 3 దశల్లో అమలు చేయాల్సిన ఈ రోడ్ మ్యాప్ ద్వారా భారతదేశాన్ని డీప్ సీ ఫిషింగ్ రంగంలో గ్లోబల్ లీడర్ గా నిలపటం నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.